జయగోమాత. ఈరోజు ఏదైతే గోరక్షక్ దళ్ ఆధ్వర్యంలో బొబ్బులగూడ ఏరియాలో ఏదైతే సంతలో జరుగుతున్నటువంటి గోవుల అక్రమ రవాణా గురించి ఏదైతే గోరక్షక్ దళ్ వాళ్ళు పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు అక్కడ ధర్నా కార్యక్రమం ఉందని చెప్పేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో దాదాపు ఇక్కడ ఆదిపట్ల పిఎస్లో దాదాపుగా మమ్మల్ని ఏదైతే తుక్కుగూడ డివిజన్ రావిరాలలో సుమారుగా మబ్బుల 5 గంటలకు అక్కడ ప్రీవెంట్ అరెస్ట్ల పేరుతోటి ఈరోజు ఈ ఆదిపట్ల పిఎస్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈరోజు చట్టాలను ఏదైతే గౌరవించే వాళ్లకు ఈరోజు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైతే మొన్న చూసినాం మనము గోరక్షక్ దళ్ గోవులను కాపాడాలన్న ఉద్దేశంతో ఏదైతే ఈ యొక్క గోవులను కోయొద్దు వధించొద్దన్న ఒక చట్టంలో ఉన్నటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని అయితే మొన్న మెహదీపట్నంలో జరిగినటువంటి సంఘటనలో చూస్తూ ఉన్నాం మనము. ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోరక్షక్ దళ్ మీద ఏదైతే విరుచుకపడి అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం గూండాలే విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి వచ్చి ఆ రోజు ఆ లారీని తీసుకెళ్తా ఉంటే ఈ చట్టాలు ఆ రోజు ఏమైనా అడుగుతా ఉన్నాం. వాడిని అక్కడ నుంచి తీసుకెళ్లి బండి బాజప్తాగా లారీకి ఆ రోజు ఈ యొక్క గోవులను చంపడం తీసుకెళ్తా ఉంటే ఏదైతే నిషేధించబోయి ఒక చట్టం పోలీసులే వారికి రక్షణ కల్పిస్తూ ఉన్నారంటే ఎలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. వారిని కఠినమైన చర్యలు తీసుకోకపోగా మిగతా ఈ గోరక్షణ చేసే వాళ్ళ మీద ఇలాంటి చర్యలు తీసుకోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం. బిడా ఖబర్దార్, ఏదైతే మొన్న చేసినటువంటి పరిస్థితి ఏదో ఉందో మీరు వచ్చి ఈ గోవులను చంపాలి, అవును గోవులను చంపుతాం చంపుతాం అనేది అంటారు. మీ పాపం పండింది. అతి తొందరలో మీకు ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, ఏదైతే ఉత్తరప్రదేశ్లో కావచ్చు, అలాంటి రోజులు అతి తొందరలో ఉన్నాయి. బిడ్డ, మీ అందరినీ ఈ దేశం ఈ ధర్మం కోసం అయితే అధర్మం పాలన వైపు చేస్తూ ఉన్నారో మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టే రోజులు తొందరలో ఉన్నాయని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఈ పోలీస్ శాఖ వారికి ఒకటే చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు, ఏదైతే చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేయమన్న వాళ్ళ మీద మేము కేసులు, ఏదైతే దౌర్భాగ్యంగా ఏదైతే దౌర్జన్యంగా వచ్చి బండ్లను వాడు బండి ఎక్కి మరి లారీ ఎక్కి మరి తీసుకుపోతున్నారు, ఎవరి మీద చర్యలు తీసుకున్నారని ఇక్కడ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లని వాళ్ళకి మీరు ఇస్తున్నటువంటి అలసు వల్లనే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఖబర్దార్, ఇక్కడ నుంచి గోరక్షక్ దళ్ నుంచి ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక్క గోవునీన ఏదైతే రేపు పొద్దుగాల కళ్ళు తెరుచుకొని చూడండి, బక్రీద్ అన్న పేరుతోటి రక్తం మొత్తం అయితే రోడ్ల మీద రక్తం ఏరులై పారుతూ ఉంటే ఎక్కడ పోయినా మీ చట్టాలని అడుగుతా ఉన్నాం. ఈరోజు చట్టాలు ఎవరైతే ఇన్నటోనికి చట్టాలు చెప్తారు మీరు, కానీ అలాంటి రాక్షసులకు చట్టం పాటించమని ఎందుకు మీరు స్ట్రిక్ట్గా చెప్తారని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ వాళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద కేసు కావాల్సిందే. మొన్న జరిగినటువంటి మెహదీపట్నంలో జరిగినటువంటి విషయంలో వాడు బాజప్తాగా లారెక్కి మరి తీసుకొని పోతా ఉంటే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక ధర్నా చేస్తున్నామంటే ఏదైతే ఒక అక్కడ ఆవులను చంపొద్దని ఒక ధర్నా చేస్తూ ఉంటే మమ్మల్ని రాతకి నేను చెప్తా ఉన్నాం. గవర్నమెంట్ కానీ పోలీస్ శాఖ వారు కానీ ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు తీసుకుంటే అందరి మీద ఒకటే నిర్ణయం తీసుకోండి. చట్టం అందరికీ ఒకటేలా ఉంటుంది, ఒకరికి ఒకలాగా కాదు. ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ అరాచకాలు మీరు చేసినటువంటి వాళ్ళకు చనువు వల్లనే వాళ్ళు ఈరోజు చేస్తూ ఉన్నారని ఇక్కడ నుంచి తెలియజేస్తూ ఈ యొక్క గోరక్షక్ దళ్ అదేవిధంగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తలను ఇకనైనా మీరు సతాయించక మానేసి ఎవరైతే అక్రమంగా తరలిస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై గోమాత.